ఫర్టిలిటీలో ఉమెన్‌కి ఉండే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఎడినోమయోసిస్ అంటే ఏంటి? ఎవరికి ఉంటుంది? అండ్ దానివల్ల మనకి ఫెర్టిలిటీకి ఎట్లా ఇంపాక్ట్ అవుతది అనేది చూద్దాం. సో, ఎడినోమయోసిస్ అంటే ఏంటి అనంటే, నార్మల్‌గా మనకి గర్భసంచి యొక్క పొర లోపల క్యావిటీ లోపల గ్రో అయ్యే పొర అనేది ఉంటుంది కదా! సో, అదే మనకి యూటరైన్ మజిల్‌లో గ్రో అవుతుంటుందనమాట. అంటే గర్భసంచి యొక్క గోడలలో పొర అనేది గ్రో అవ్వడం వల్ల మనకి గర్భసంచి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతదనమాట. గ్లోబులర్ యూట్రస్ అంటాం. సో, ఈ గర్భసంచి యొక్క వాపుని మనం ఎడినోమయోసిస్ అని అంటామనమాట. సో, ఇది ఏమన్నా బినైన్ కండిషనా? క్యాన్సరస్ కండిషనా? అంటే ఇది బినైన్ ప్రాబ్లమే. గర్భసంచి యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ఫర్టిలిటీకి ఎలా ప్రాబ్లమ్ అవుతుంది అనేది చూద్దాం. సో, దీనికి పర్టిక్యులర్‌గా కాజ్ అనేది ఏమి ఉండదు. కొంతమందికేంటంటే ఎడినోమయోసిస్ అనే ప్రాబ్లమ్ ఎండోమెట్రియోసిస్ అని ఇంకొక ప్రాబ్లమ్‌తో అసోసియేట్ అయ్యి ఉంటదనమాట. సో, కొంతమందికి అండాశయాల్లో సిస్ట్‌లు ఉన్నాయని చెప్తాం, ఎండోమెట్రియోటిక్ సిస్ట్‌లు. సో, ఈ 2 కలిపి కూడా కొంతమందికి ఉండొచ్చు ప్రాబ్లమ్. సో, దీనివల్ల ఏమవుతది అనంటే గర్భసంచిలో మనకి యూటరస్ సైజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ బేబీ ఇంప్లాంట్ అయ్యే సైట్‌లో ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది జరగొచ్చనమాట ఎడినోమయోసిస్‌లో. దీనివల్ల యూటరస్ ఎక్కువ కాంట్రాక్షన్స్ ఉండడము, ఎంబ్రియో అనేది అతుక్కోకపోవడము, క్రానిక్ ఇన్‌ఫర్టిలిటీ చాలా ఇయర్స్ ట్రై చేశాక కూడా వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఉండడం. అండ్ మెయిన్‌గా పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ కానీ, హెవీ బ్లీడింగ్ కానీ, సో ఇలాంటి సింప్టమ్స్ అనేవి మనకి ఎడినోమయోసిస్‌లో ఉండొచ్చు. దీంట్లో ఎయిదర్ ఫోకల్ ఎడినోమయోసిస్ ఆర్ డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ అంటాం. అంటే ఫోకల్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో మాత్రమే ఆ ఎడినోమయోటిక్ టిష్యూ అనేది ఉంటదనమాట. ఇది కాకుండా మనకి డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ అంటే ఓవరాల్‌గా యూటరైన్ ఎన్లార్జ్‌మెంట్. సో, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనేది చూద్దాము. ఫోకల్ ఎడినోమయోసిస్ అయితే కనుక అది పెద్దగా ఉంది అనంటే మనం దీనికి సర్జికల్‌గా కూడా రిమూవ్ చేయొచ్చు. ఎడినోమయోమెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా. సో, ఈ లోకలైజ్డ్‌గా ఒక ప్లేస్‌లో గనుక ఉంది అనంటే మనం ఉన్నది మాత్రమే రిమూవ్ చేసుకోవచ్చనమాట. బట్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫ్యూజ్ అండ్ ఫర్టిలిటీ ప్లానింగ్‌కి అయితే కనుక మనకి మెయిన్‌గా ఇలా రికరెంట్‌గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కానీ, క్రానిక్‌గా ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తుంటాము. సో, ఈ ఐవీఎఫ్‌లో ఏంటంటే మనం ఫస్ట్ ఎంబ్రియోస్ అనేవి ఫార్మ్ చేసుకొని తర్వాత ఈ యూటరైన్ సైజ్ అనేది తగ్గించడానికి కొన్ని మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మెయిన్‌గా వచ్చేసి మనకి జీఎన్ఆర్‌హెచ్ ఎగోనిస్ట్ అని ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో, దాంతో మనం డౌన్ రెగ్యులేషన్ అనేది చేసుకొని యూటరైన్ సైజ్ కొంతవరకు తగ్గించి మనం ఈ ఐవీఎఫ్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లయితే కొంచెం వరకు ఎడినోమయోసిస్ పేషెంట్స్‌కి బెనిఫిట్ అనేది ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ ఎడినోమయోసిస్ సివియర్‌గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి బేబీ అతుక్కునే కెపాసిటీ అంటే ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇన్ కేస్ బేబీ అతుక్కున్నా కూడా మనకి రికరెంట్‌గా మిస్‌క్యారేజెస్ అవ్వడము, హార్ట్ బీట్స్ రాకపోవడము అండ్ ఇమ్యూనో మాడ్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఎయిదర్ లోకల్‌గా ఉంటే సర్జరీ చేసుకోవడము ఆర్ ఎల్స్ ఐవీఎఫ్‌లో మనం ఇలా డౌన్ రెగ్యులేట్ చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. రీసెంట్‌గా మనకి ఏంటంటే ఇందులో ఇంకొక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చిందండి. అది మైక్రోవేవ్ అబ్లేషన్. సో, దీంట్లో ఏంటంటే ఒక రేడియేషన్ ద్వారానే మనకి ఆ ఎడినోమయోటిక్ టిష్యూ అనేది అబ్లేట్ చేయొచ్చనమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడొచ్చింది. బట్ ఇట్ ఈస్ స్టిల్ అండర్ స్టడీస్ అనమాట. సో, దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎడినోమయోసిస్‌కి అయితే. థాంక్ యూ.